హలో ఫ్రెండ్స్, దిల్ రాజు బ్రదర్స్ మీద మెగా ఫ్యాన్స్ అయితే గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. హెచ్చరిక కూడా జారీ చేసిండ్రు. ఖబర్దార్ అంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. RRR మూవీ తర్వాత మీ బ్యానర్లో సినిమా చేస్తే మా హీరోకి ఇచ్చే విలువ ఇదా? RRR మూవీ పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిన తర్వాత సంవత్సరం అని చెప్పి 3 సంవత్సరాలు సినిమా తీసి ఒక సాంబార్ డైరెక్టర్ను తీసుకొచ్చి సినిమా ఫ్లాప్ అయితే మా హీరో మీద పదే పదే నెగిటివ్ ప్రచారం, సినిమా ఇంత పోయింది అంత పోయిందని నెగిటివ్ ప్రచారం చేస్తారా? మా అభిమానులను క్షోభకు గురి చేస్తారా? హీరో ఇమేజ్ని డ్యామేజ్ చేస్తారా? ఇది వార్నింగ్, హెచ్చరిక అని మెగా ఫ్యాన్స్ అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దిల్ రాజు బ్రదర్స్కి అయితే 6 ప్రశ్నలు అయితే వేయడం జరిగింది. నేనొక్కడే సినిమా ఫ్లాప్ అయినప్పుడు మహేష్ బాబును కానీ ఆ సినిమా గురించి కానీ ఆ ప్రొడ్యూసర్లు ఏమన్నా ఇలా కించపరిచే విధంగా మాట్లాడారా? మైత్రి మూవీ సంస్థలో ఎన్నో సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు డిజాస్టర్లు అయినాయి. ఎప్పుడైనా మైత్రి మూవీ సంస్థ స్టార్ హీరోలను బ్లేమ్ చేశారా? ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చు సినిమా గురించి బ్యాడ్గా, హీరో గురించి బ్యాడ్గా ఎప్పుడైనా మాట్లాడారా? సైదవ్ మూవీ అంత పెద్ద డిజాస్టర్ అయినా కానీ ఆ ప్రొడ్యూసరు విక్టరీ వెంకటేష్ గురించి ఎక్కడ నెగిటివ్ మాట్లాడలేదు. RRR మూవీ తర్వాత రామ్ చరణ్ మీ బ్యానర్లో సినిమా చేస్తే ఇదా మాకిచ్చే విలువ? ఒక సినిమా హిట్ అయితేనేమో మా జడ్జిమెంట్ వల్లనే హిట్ అయింది, మా వల్లనే హిట్ అయింది, మా వల్లనే సినిమా నడిచిందని చెప్పుకుంటారు. అదే సినిమా ఫ్లాప్ అయితే హీరో వల్ల ఫ్లాప్ అయింది, డైరెక్టర్ వల్ల ఫ్లాప్ అయిందని ఈ విధంగా చెప్తారా? 1 సంవత్సరం అని చెప్పి 3 సంవత్సరాల పాటు మా హీరో డేట్లు వేస్ట్ చేసి ఇప్పుడు నిందించేది. ఆ సినిమా రిలీజ్ అయ్యి 6 మంత్ కంప్లీట్ అవుతున్నా కానీ ఎక్కడో ఒక చోట గేమ్ చేంజర్ నష్టాల గురించి మీరు పదే పదే చెప్తుండడం, ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ నష్టాల గురించి చెప్పి హీరో గురించి డ్యామేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇంకోసారి గేమ్ చేంజర్ గురించి మాట్లాడితే ఖబర్దార్, మెగా ఫ్యాన్స్ హెచ్చరిక అని ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. దీంట్లో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అంటే మనం ఏం చెప్పలేని పరిస్థితి. కొన్ని సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు హిట్ అవుతాయి, ఫ్లాప్ అవుతాయి. కానీ ప్రొడ్యూసర్స్ అనేది లాభం వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ హీరోకి ఇస్తారా? ఇయ్యరు. సంక్రాంతికి వస్తున్నాం అనేది విక్టరీ వెంకటేష్ సినిమా రిలీజ్ కంటే ముందు ఎంత రెమ్యునేషన్ మాట్లాడుకున్నారు, భారీ లాభాలు అయితే వచ్చినాయి. మళ్ళీ ఆ లాభాల్లో వెంకటేష్కి ఏమైనా ఇచ్చారా? అది ఎవరికి తెలియదు. కానీ నష్టం వచ్చినా లాభం వచ్చినా కానీ ఫస్ట్ అయితే అగ్రిమెంట్ ఉంటుంది కదా, దానికే కట్టుబడి ఉండాలి 100%. హీరో ఫోన్ చేయలేదు, ఇది చేయలేదు అంటే వాళ్ళు ఇష్టం ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. దీంట్లో డౌటే లేదు. ఒక బడా ప్రొడక్షన్ హౌస్లో ఒక స్టార్ హీరో సినిమా స్టార్ట్ అయినప్పుడు, ఒక స్టార్ డైరెక్టర్ సెట్ అయినప్పుడు సినిమా కథ ఏంటి, ప్రొడ్యూసర్ హీరో రెమ్యునేషన్ ఎంత, డైరెక్టర్ రెమ్యునేషన్ ఎంత, క్యారెక్టర్ ఆర్టిస్టుల రెమ్యునేషన్ ఎంత అనేది పక్కాగా ఫస్టే సైన్ చేసుకుంటారు. సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా వాళ్ళకి సంబంధం లేదు. రెమ్యునేషన్ అనేది ఫస్టే మాట్లాడుకొని ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది అదంతా ప్రొడ్యూసర్ ఛాన్సే. సినిమా అనేది అది ప్రొడ్యూసర్దే. కానీ సినిమా హిట్ అయితే వీళ్ళ లాభం వస్తే ప్రొడ్యూసరే తీసుకుంటాడు, నష్టాలు వస్తే ప్రొడ్యూసరే భరించాలి. కానీ తీవ్రమైన నష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిగతం, అది వాళ్ళకు మానవత్వం ఉంటే డబ్బులు రిటర్న్ ఇస్తారు. చాలా సినిమాలకు ఇచ్చారు. మన తెలుగు సినిమా హీరోలు ఆచార్య సినిమాకు 13 కోట్లు రిటర్న్ ఇచ్చానన్నారు. గతంలో చాలా మంది హీరోలు ఎంతో రెమ్యునేషన్ అయితే రిటర్న్ అయితే ఇచ్చారు. ఒక్కొక్కసారి ఇస్తారు, ఒక్కొక్కసారి ఇయ్యరు. అదే టైంలో గేమ్ చేంజర్కు డిజాస్టర్ అయ్యి నష్టాలు తీసుకొచ్చినప్పుడు సంక్రాంతికి వస్తున్నామనే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి రికవరీ చేసిందేమో అనుకున్నాడేమో రామ్ చరణ్. దీంట్లో అయితే 2 లాజిక్లు అయితే ఉన్నాయి. తన ఇష్టం ఉంటే ఫోన్ చేయొచ్చు, రెమ్యునేషన్ రిటర్న్ ఇవ్వచ్చు. లేకపోతే అదే టైంలో సంక్రాంతికి వస్తున్నామనే బ్లాక్ బస్టర్ సినిమా అయింది కాబట్టి ఆ 2 బ్యాలెన్స్ అయినాయి కదా, మనతో అవసరం లేదనుకున్నాడేమో. 2 విషయాలు కూడా లాజిక్ పరంగా ఉంది. కానీ విక్టరీ వెంకటేష్కు రెమ్యునేషన్ అనేది చాలా తక్కువనే ఇచ్చారంట, కానీ లాభాలు మాత్రం 10 టైమ్స్ తీసుకొచ్చేది. మళ్ళీ వెంకటేష్కి ఏమన్నా ఇచ్చారా? దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఇలాంటి రకరకాల కామెంట్లు అయితే వస్తున్నాయి. అందుకే ఒక సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు పక్కాగా అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళు ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. దానికే కట్టుబడి ఉండాలి. కానీ స్టార్ హీరోలను మాత్రం బ్లేమ్ చేయడం అంటే ఫోన్ చేయలేదు అన్న దానికే వచ్చింది ఇక్కడ తిప్పలంతా. కనీసం రామ్ చరణ్ ఫోన్ కూడా చేయలేదు, ఎలా ఉన్నారనేది, మానవత్వం అనేది అక్కడ లేదనే విధంగా. అందులోనూ అల్లు అర్జున్ హైప్ చేస్తూ రామ్ చరణ్ను డౌన్ చేస్తూ మాట్లాడడం అనేది అభిమానులకైతే తట్టుకోలేకపోతున్నారు. అక్కడే అభిమానులు అయితే ఖబర్దార్, దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థని హెచ్చరిక కూడా జారీ చేసిండ్రు. గత 3-4 రోజుల నుంచి గేమ్ చేంజర్ నష్టాలు, గేమ్ చేంజర్ డిజాస్టరు, గేమ్ చేంజర్ కొట్టిన దెబ్బ, మేము రోడ్డున పడబోతున్నాం, ఆ టైంలోనే సంక్రాంతికి వస్తున్నాము సినిమా ఆదుకున్నది అనే విధంగా రకరకాల. గతంలో అల్లు అరవింద్ కూడా ఓటిట్లా
గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి 6 నెలలు అయినా కానీ దాని నష్టాలు అనేది ఇండస్ట్రీలో ఏదో ఒక టాపిక్ అయితే వస్తూనే ఉంది. కానీ స్టార్ హీరోలను నిందించడం అనేది రాంగే 100%. ఫస్ట్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, దాంట్లో ఏమైనా తేడా ఉంటే కోర్టులో కేసు వేసుకోవచ్చు. అని ఇష్టం ఉంటే సాయం చేస్తాడు, ఇష్టం ఉంటే లేదు. అగ్రిమెంట్ అయితే ఉంది కదా, దానికే కట్టుబడి ఉన్నాడేమో. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రాయండి. మెగా ఫ్యాన్స్ అయితే దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థకైతే భారీ వార్నింగ్, ఖబర్దార్, హెచ్చరిక అన్ని